గిన్నెలు కడగడానికి కూడా ఒక మిషన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? వీడియోని లైక్ చేసి చెప్పండి. అసలు ఒక మెషిన్ గిన్నెలు ఎలా కడుగుతుంది? ఈ డౌట్ మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. అసలు అది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తా వచ్చేయండి. ఇలా మెషిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి 2 ర్యాక్స్ అయితే ఉంటాయి. ఇదైతే సాల్ట్ చాంబర్. ఈ మెషిన్ కి సెపరేట్ గా సాల్ట్ ఉంటుందండి, అది వెయ్యాలి ఇందులో. అలాగే గిన్నెలు కడగడానికి మరి సబ్బు కూడా కావాలి కదా. ఇవైతే ఇలా టాబ్లెట్స్ రూపంలో వస్తాయి. ఒక వాష్ కి ఒక టాబ్లెట్ సరిపోతుంది. అలాగే ఈ రిన్స్ అండ్ షైన్ లిక్విడ్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అండ్ లిక్విడ్ ఈ రెండు కూడా 6 వాషుల వరకు మనకు వచ్చేస్తుంది. టాబ్లెట్ మాత్రం ప్రతి వాష్ కి పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే మనం గిన్నెలు వాడుకున్న తర్వాత మిగిలిపోయిన చెత్త గానీ ఎంగిళ్ళు ఉంటాయి కదా, అవేం లేకుండా చూసుకుని మెషిన్ లో అయితే పెట్టుకోవాలి. ప్రతి గిన్నె కూడా బోర్లించి మాత్రమే పెట్టాలండి. అప్పుడు మాత్రమే అవి సరిగ్గా వాష్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాన్ రెక్కల్లా ఉన్నాయి కదా, వాటిలోంచి వాటర్ ఫోర్స్ గా కొడుతుంది. 2 ర్యాక్స్ కి కూడా కింద ఉంటాయి ఫ్యాన్స్ అనేవి. కాబట్టి ప్రతి గిన్నె కూడా బోర్లిస్తే మాత్రమే లోపలికి ఆ వాటర్ అనేది వెళ్లి వాష్ అవుతుంది. గరిటెలు స్పూన్లు పెట్టుకోవడానికి కూడా ఎక్స్ట్రాగా స్పేస్ ఇచ్చారు కదా. ఒకవేళ అందులో కూడా సరిపోకపోతే ఒక చిన్న బాస్కెట్ ఇచ్చారు, అందులో పెట్టుకుని డైరెక్ట్ గా మనం ర్యాక్ లో పెట్టేసుకోవచ్చు. ఈ హోల్స్ లోంచే స్టీమ్ వస్తుందండి. ఇందాక టాబ్లెట్ ఇంకా లిక్విడ్ చూపించా కదా, అవి రెండు కూడా వేసుకోవడానికి ఇలా పక్క పక్కనే ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ డిష్ వాషర్ అనేది ఒక 3-4 ఉన్న ఫ్యామిలీకి అయితే బానే ఉంటుందండి. ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఎక్స్ట్రాగా లిక్విడ్లు సాల్ట్లు ఈ ఖర్చు కూడా బానే ఉంటుంది. దీనికి వైఫై కనెక్టివిటీ కూడా ఉండడం వల్ల దీన్ని అయితే మనం ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆపరేట్ చేయలేం గానీ దాని వర్క్ ఎంతవరకు ఫినిష్ అయింది అనేది అయితే చూసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా గిన్నెలు అన్నింటినీ కూడా వేడి నీళ్ళతో వాష్ చేస్తుందండి. అలాగే వాషింగ్ మొత్తం అయిపోయాక కూడా స్టీమ్ పెడుతుంది. కాబట్టి సామాన్లు అన్ని కూడా కంప్లీట్ గా డ్రై అయిపోయి వచ్చేస్తాయి. మాకైతే పని మనుషులు ఎక్కువగా దొరకకపోవడం వల్ల ఈ డిష్ వాషర్ అయితే తీసుకున్నాం. తీరా ఇది కొనేసాక దొరికారనుకోండి, అది వేరే విషయం. దీని అయితే ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనలాంటి బేసిక్ ఇండియన్ ఫ్యామిలీస్ కి అయితే దీంతో అసలు అవసరమే ఉండదండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది గంటలు గంటలు కరెంటుతో దీన్ని మేపే బదులు ఒక గంట టైం కేటాయిస్తే చేతులతోనే శుభ్రంగా తోమేసుకోవచ్చు అని. ఇంతకీ ఈ మెషిన్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.